హాయ్ అండి అందరికీ. ఇది చూసారా? ఎగ్ ఆయిల్ అండి. 2 కోడిగుడ్లు, కొద్దిగా వంట నూనె, కొద్దిగా వేప నూనె 3 మిక్సీ జార్‌లో మిక్సీ పట్టి ఓ బకెట్ నీళ్ళలో కలిపి ఈ మిశ్రమాన్ని బకెట్ నీళ్ళలో కలిపి నేను మొక్కలకి ఇస్తున్నానండి. నేను నెలకోసారి అలా అస్తమానం ఇస్తూనే ఉంటానండి ఈ ఎగ్ ఆయిల్ అనేది. దీనివల్ల యూజ్ ఏంటంటే మొక్కలనేవి బలంగా పెరుగుతాయి. అలాగే కాయలు, పూత, కాత బాగా వస్తుందండి. పువ్వులు పూయలేని మొక్క బాగా పువ్వులు వస్తాయి. కాయలు కాయలేని మొక్క బాగా కాయలు కాస్తుందండి. ఇది మొక్క మొదలన ఆకుల మీద చల్లడం వల్ల ఆకులు అనేవి ముడత రాకుండా బాగా నిగారింపుగా ఉంటాయండి ఈ మొక్కలు అనేవి. నేను ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ఎగ్ ఆయిల్, అలాగే పుల్లటి మజ్జిగ, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు చూసారా? ఎగ్ ఆయిల్ అనేది అలా మొక్క మొదలన కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడును మొక్కలకి ఇస్తూ ఉంటాను. చూసారా ఎంత బాగా పూసాయో కనకాంబరాలు. వీటికి కారణం నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను, మొక్క మొదలను కూడా వేస్తాను, అలాగే ఎగ్ ఆయిల్ ఇస్తూ ఉంటాను. ఆవు పేడతో చేసిన పిడకలు, పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అలాగే కోడిగుడ్డు గుళ్ళలో పడేయకుండా నేను అది పౌడర్ చేసి కూడా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. పొయ్యిలో వచ్చిన బూడిద కూడా నేను చల్లుతూ ఉంటాను. ఆకుల పైన, మొక్కల పైన చల్లుతూ ఉంటాను అప్పుడప్పుడును. చూడండి ఎంత బాగా ఉన్నాయి కదా మొక్కలు. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అలాగే ఎగ్ ఆయిల్, పుల్లటి మజ్జిగ, ఆవు పేడతో చేసిన పిడకలు ఇవే ఇస్తూ ఉంటానండి. నేను బయట ఎరువులు అసలే వాడనండి. నేనే వేప నూనె సొంతంగా తయారు చేసుకుని మొక్కలపైన స్ప్రే చేసుకుంటానండి. ఇది చూసారా? 3వసారి అండి కాయడం. మొన్న అయితే చాలా హార్వెస్ట్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. చూడండి కనకాంబరాలు. ఎగ్ ఆయిల్ అయితే మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ పచ్చిమిరపకాయల మొక్కలకు కూడా నేను ఎగ్ ఆయిలే ఇస్తూ ఉంటాను. పుల్లటి మజ్జిగ కూడా మొక్క మొదలను వేసి పచ్చిమిరపకాయ మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉంటాను. చూడండి ఈ మొక్క అయితే బరువు ఎక్కువైపోయి ఒక కొమ్మ అయితే ఇరిగిపోయిందండి కాయలతోనూ. ఆ కొమ్మకైతే చాలా కాయలు ఉన్నాయండి, ఇరిగిపోయింది. ఇలా పూత కాత చాలా బాగా వస్తాయండి ఇలా ఎగ్ ఆయిల్ ఇవ్వడం వల్ల, పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల, అలాగే ఆవు పేడతో తయారు చేసిన పిడకలు, పొయ్యిలో వచ్చిన బూడిద ఉంటుంది కదండి, అది కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అది మొక్కలపైన చల్లడం వల్ల ఆకు ముడత, పురుగు అనేది రాదండి. పచ్చిమిరపకాయ మొక్కలకి ఎక్కువ పురుగు పడుతూ ఉంటుంది కదండి. బాగా పులిసిన మజ్జిగ కొంచెం ఆ మొక్క మీద స్ప్రే చేస్తే 2వ రోజుకి పురుగు అనేది ఉండదండి. మొక్క అయితే చాలా బాగా తయారవుతుందండి. నేను పచ్చిమిరపకాయ మొక్కలు అయితే చాలా పెట్టానండి, చాలా పెట్టాను. నేను అసలు కూరగాయలు అనేవి నేను మొక్కలు పెంచుతున్నప్పటి నుంచి బయట కొనట్లేదండి. చూడండి పచ్చిమిరపకాయలు అయితే అసలే కొనట్లేదండి. బోల్డ్ కాస్తున్నాయి మొక్కలకి గుత్తులు కానీ. నేనైతే ఒక్కోసారి కొయ్యట్లేదండి పచ్చిమిరపకాయలు, మొక్కలకే వదిలేస్తున్నాను. కొయ్యలేక వదిలేస్తున్నానండి. ఎండలు చాలా తీవ్రంగా కాస్తున్నాయి కదండి. ఈ మొక్కకు చాలా గట్టిగా ఎండ అయితే తగులుతుందండి. అందుకే మొక్క కొద్దిగా వాడింది. దీనికి కూడా నేను ఎగ్ ఆయిల్, అలాగే పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు వేస్తూ ఉంటాను, పప్పు కడిగిన నీళ్ళు వేస్తూ ఉంటాను అండి. చెట్టు చిక్కుడండి. చూడండి పూత ఎంత బాగా వచ్చిందో. మొన్ననే నేను చాలా చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇది సంవత్సరం పొడవునా కాస్తూ ఉంటుందండి చెట్టు చిక్కుడు. కాయలు కాసిన వెంటనే మొక్క మొదట్లో కంట ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ చిగురులు వేసుకుంటూ వచ్చి కాయలు కాస్తుందండి. మొన్నే చాలా కాయలు వచ్చినాయండి. మళ్ళీ ప్రూనింగ్ చేసి నేను ఎగ్ ఆయిల్, పొయ్యిలో వచ్చిన బూడిద జల్లానండి. అయినా మొన్న హార్వెస్ట్ చేసి కటింగ్ చేసిన ఇంతలాగా పూత వచ్చిందండి. మళ్ళీ నేను మొక్కలన్నిటికీ ఎగ్ ఆయిల్ ఇచ్చాను.
చూసారా పూత ఎలా వచ్చిందో. చూడండి ఈ పువ్వులన్నీ ఒకటే మొక్కకి గుత్తులుగా పూసాయండి కనకాంబరాలు. కనకాంబరం మొక్కలు కూడా నేను చాలా పెట్టానండి. ఇవన్నీ ఇంత బాగా పూయడానికి కారణం ఆవు పేడతో చేసిన పిడకలు, ఎగ్గాయలు, అలాగే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటానండి. ఈ పచ్చిమిరపకాయలు చూసారా గుత్తు గుత్తులుగా కాస్తున్నాయండి. ఇవైతే మొక్క 4 సంవత్సరాలు అవ్విందండి ఈ మొక్క పెట్టి. అప్పటి నుంచి కూడా ఏమాత్రం కూడా కాయడం తగ్గలేదండి. నేను కాయలు కోసి కొలిది పూత పిండి వస్తూనే ఉన్నాయండి. నేను ఇంకా కొయ్యలేక చెట్లకే వదిలేస్తే అవేమో ఎర్రగా పండిపోతున్నాయండి. వాటిని కూడా నేను ఎండుమిరపకాయల కింద యూస్ చేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలలాగా ఉపయోగపడుతున్నాయండి. అసలు ఎంత గుత్తు గుత్తులుగా కాస్తుందంటే ఈ మొక్క. నేను నిన్ననే కొన్ని కోసానండి. కొన్ని కోసి పంచిపెట్టేశాను. అసలు మాట ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను. చూసారా అన్ని కాయలు అయితే వచ్చాయండి. ఇంకా ఉన్నాయండి. నిన్న కోసిన కాయలు ఇంకా ఉన్నాయి, పక్కన పెట్టాను. నేను ఎండబెట్టేసుకుంటున్నాను కొన్ని కొన్ని కోసి. అలాగే నాన్ వెజ్ కడిగిన నీళ్ళు కూడా నేను మొక్కలకే ఇస్తూ ఉంటానండి. ఇవి ఏమో పొట్టి మిరపకాయలండి. చూసారా ఇవి కూడా చాలా గుత్తు గుత్తులుగా కాస్తున్నాయండి. ఇవి కూడా చాలా ఉన్నాయండి. చిన్న చిన్న మొక్కలు అప్పుడే చాలా బాగా కాస్తున్నాయండి. ఇవేమో పండిపోయిన కాయలు వేరేగా కోసాను నేను. ఇవి పండిన కాయలు వేరేగా కోసానండి, ఎండుమిరపకాయలకు ఉపయోగపడతాయని. ఇవి చిన్న వెరైటీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.